కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. సాటర్డే సండే హాలిడేస్ రావడంతో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి తిరుపతిలో కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళు గండికోట పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని తిరుపతి నుంచి బయలుదేరారు ఎంతో సంతోషంగా ఫ్రెండ్స్ అంతా. కానీ కడప బైపాస్ ఇస్కాన్ సర్కిల్ చేరుకుంటానే వాళ్ళ ఆనందాలలో ఒక్కసారిగా విషాదం నెలకొనింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇస్కాన్ సర్కిల్లో ఉన్నాం. ఇదే ఇస్కాన్ సర్కిల్కు మొత్తం ఫ్రెండ్స్ అందరు వచ్చేటప్పుడు ఈ సర్కిల్ కార్నర్లో వాళ్ళు ఇలా తిరిగి గండికోటకు వెళ్ళే ప్రాంతంలో ఒక్కసారిగా వాళ్ళ వెనక వైపే లారీ వస్తుంది. వాళ్ళు ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయారో ఏమో కానీ బండి అటువైపు సర్కిల్ గోడ వైపు వంగింది. ఒక అమ్మాయి ఇటు వక్కు బ్యాలెన్స్ తప్పి రోడ్డు సైడ్ పడడంతో ఒక్కసారిగా వెనక వైపు వస్తున్న అతి భారీ అంటే లోడ్ వేసుకొని పూర్తి స్థాయిలో ఉన్న ఈ లారీ టైర్ల మధ్యలో ఆ అమ్మాయి పడి తలభాగం పూర్తిగా డ్యామేజ్ కావడంతో అక్కడికక్కడే ఆ అమ్మాయి స్టూడెంట్ చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం జరిగిందని చెప్పి పూర్తి వివరాలు సేకరించారు. వాళ్ళను స్టేషన్ దగ్గరికి తరలించారు. ఏం జరిగింది తెలుసుకోవడానికి మృతి చెందిన అమ్మాయిని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మొత్తానికి వాళ్ళు ఎంతో ప్లాన్ చేసుకొని గండికోటలో ఎంతో ఆనందంగా మనము అక్కడ గండికోట అందాలను చూద్దాము, అక్కడ వీక్షిద్దామని చెప్పి ఎంతో సంతోషంగా బయలుదేరినప్పటికీ ఒక్కసారిగా వాళ్ళను ఈ ప్రమాద రూపంలో వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. మనం ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్లేస్లో ఉన్నాం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదే చోట ఇదే కార్నర్లో వాళ్ళు మలుపు తిరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా లారీ ఒక వైపు నుంచి వస్తుంది. వీళ్ళు ఈ గ్యాప్ లో టర్నింగ్ తీసుకోవాలనే ప్రయత్నం చేశారేమో కానీ ఒక్కసారిగా లారీ తగిలినప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారిగా ఇద్దరు ఈ వాల్ సైడ్ పడ్డారు. ఆ అమ్మాయి మటుకు ఇటు లారీ గాన్ల మధ్యలో పడి తలభాగం పూర్తిగా నుజ్జైపోయింది. ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే తలభాగం నుజ్జయి మొత్తం మెదడు పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే టైర్లకు మొత్తం మెదడు అతుక్కొని మొత్తం పూర్తి స్థాయిలో లారీ వెనకమిడి టైర్ల వెనకమిడి మెదడు వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తానికి వాళ్ళు మనం ఇక్కడ ప్రమాదాన్ని బాగా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అవగాహన లేకోకుండా సర్కిల్ కార్నర్లో, ఎందుకంటే ఒక టూ వీలర్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు మనం లెఫ్ట్ సైడ్ జర్నీ చేయాలి, వాళ్ళు రైట్ సైడ్ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మనకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఎప్పుడు హెవీ వెహికల్స్ టర్నింగ్ తీసుకుంటుంటాయి. ఈ ఒక్క చిన్న వాళ్ళు ఈ ప్రమాదం అంటే ఈ ఒక్క చిన్న విషయాన్ని వాళ్ళు గమనించకపోకుండా ఈ సర్కిల్ వారంబిడి రావడము, ఎందుకంటే ఈ సర్కిల్ హెవీగా ఇటు బళ్ళారి సైడ్ వెళ్ళేదానికి కావచ్చు, ఇటు తిరుపతి నుంచి వచ్చే సైడ్ నుంచి హెవీ లోడ్తో లారీలు వస్తాయి. ఇక్కడ లారీ హైట్ లో ఉంటుంది కాబట్టి టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఓ పక్క వాళ్ళు కూడా ఇదే కార్నర్లోనే ఈ సందులో రావడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిందని మనకు పూర్తిగా ఇక్కడ ఈ ప్రమాద స్థలాన్ని మనం చూస్తే తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఎవరైనా కానీ ఎక్కడైనా జర్నీ చేసేప్పుడు ఒక్కసారిగా మనం టూ వీలర్లు రోడ్డులో నేషనల్ హైవేలో ఎటు సైడ్ వెళ్ళాలి ఫస్ట్ ఒకసారి మనం గమనిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే హెవీ లారీలు వస్తుంటాయి కాబట్టి ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు లారీ వెళ్తుంది, ఈ లారీ చక్రాలు ఇట్లే వాళ్ళు ఈ సైడ్ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళు ఈ కార్నర్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పూర్తి ఇంకా సమాచారం అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి మనము చెన్నూరు పోలీస్ స్టేషన్కి వెళ్దాము. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మరింత సమాచారం మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మనము చెన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారని ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, చనిపోయిన అమ్మాయి పేరేంటి, ఎన్ని వివరాలు ఒకసారి. వీళ్ళు మామూలుగా స్టూడెంట్స్, వీళ్ళు వచ్చేసి కేరళ సంబంధించిన స్టూడెంట్స్. తిరుపతిలో ఇసారన్ కాలేజ్ అనే తిరుపతిలో చదువుతున్నారు. వచ్చేసి బీఎస్సీ ఎంఎస్ 4th year చదువుతున్నారు. వీళ్ళందరూ కలిసి బైకుల్లో ఉదయం 7 గంటలకు బయలుదేరినారు తిరుపతిలో.
బయలుదేరిన తర్వాత టూరిజం అయినటువంటి గండికోటకు వెళ్తున్నారు. ఇర్కాన్ జంక్షన్ కడప సర్కిల్ వచ్చేసరికి ఆ కొంచెం సైడ్ పోయేతలకి లారీ వెనక సిమెంట్ లారీ ఒకటి వచ్చేసి పెద్ద ట్యాంకర్ వచ్చేసి వెనక టైర్ తగడం వల్ల ఈ అమ్మాయి రిషికా దాస్ అనే అమ్మాయికి వెనక తల తెగడంలో కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత టైర్ తల మీద ఎక్కడం వల్ల అక్కడే స్పాట్ లో అమ్మాయి చనిపోయింది. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే హుటాహుటిన ఇమీడియట్ గా బయలుదేరి మేము స్పాట్ కి పోవడం అయింది. అక్కడ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రాబ్లం సాల్వ్ అయింది. అదే విధంగా వెంటనే 1 సిఐ గారు కూడా అక్కడ చేరుకోవడం జరిగి ఆయన సూచనల మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు చనిపోయిన అమ్మాయిని మా యొక్క వెహికల్ ఏర్పాటు చేసి ఆ వెహికల్ పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ కడప చేర్పించడం జరిగింది. అదేవిధంగా అమ్మాయితో పాటు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఆధారపడద్దండి, మేము సాయం చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ తోడుకు రావడం జరిగింది. వాళ్ళతో కూడా కొన్ని విషయాలు సేకరించాం. వాళ్ళు చనిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము తెలపడం జరిగింది. వాళ్ళు కూడా అంతే వేలో ఉన్నారు, బయలుదేరినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫర్దర్ కంప్లైంట్ తెచ్చుకొని చట్టం మేరకు ముందు పోతాం. ఈరోజు మొత్తము తిరుపతి నుంచి 6 మంది మొత్తం ఫ్రెండ్స్ గండికోట టూర్ కోసం బయలుదేరారు ఉదయం 7 గంటలకు. అంటే తిరుపతి నుంచి దాదాపు కడపకు 140 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. అంటే ఈ మొత్తం జర్నీ అంతా వీళ్ళు మొత్తం 6 మంది స్టూడెంట్స్ బయలుదేరినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అంటే మొత్తం వచ్చారు. అంటే కడప ఇస్కాన్ సర్కిల్ చేరుకోగానే ఒక్కసారిగా టర్నింగ్ లో హెవీగా ఫ్లయాస్ లారీ ట్యాంకరు వెళ్తూ ఉండడము, వీళ్ళు ఒక్కసారిగా రైట్ సైడ్ ఆ సర్కిల్ కార్నర్ లో మలుపు తిరిగే క్రమంలో ఒక్కసారిగా వెనక టైర్లు తగులుకొని ఇద్దరు అంటే ఈ బండ్లో ఉన్న వాళ్ళు ఒక పక్క డివైడర్ పక్కకు పడ్డారు. ఒక అమ్మాయి లారీ చక్రాల కింద పడి పూర్తిగా తల భాగం అంతా నుజ్జు అయిపోయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి పోలీసు ఏం జరిగింది, ఎక్కడికి బయలుదేరారు మొత్తం వివరాలు సేకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి చనిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అంతా దాదాపు కేరళకు చెందిన వాళ్ళు. అంటే ఈ రాష్ట్రం తెలుగు కూడా వాళ్ళకి రాదు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం కావచ్చు. ఇక్కడ ఒక స్టూడెంట్కి తెలుగు వస్తే అతన్ని అడిగి వివరాలు సేకరించడం, ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని వారిని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఏదైనప్పటికీ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ అంతా గండికోటకు బయలుదేరితే ఒక్కసారిగా వాళ్ళల్లో ఈ ప్రమాద రూపంలో విషాద ఛాయలు నెలకొందని చెప్పవచ్చు. వాళ్ళని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీళ్ళందరూ టూర్కి వెళ్ళినా కొంతమంది స్టూడెంట్స్తో మనం మాట్లాడిద్దాము. ఎందుకంటే వీళ్ళు తిరుపతి నుంచి గండికోటకు వెళ్ళే మొత్తం టూరిస్టులు ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందని ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని. బ్రదర్, మీరు ఎప్పుడు బయలుదేరారు గండికోటకు, అసలు ఏం జరిగింది? పొద్దున 7ంటికి అలా బయలుదేరాం. ఆ తర్వాత బయలుదేరుతూ కడపకి ఒక 11 గంటల ఆ టైంలో వచ్చినప్పుడు లారీ అతను మేము వెళ్తున్నప్పుడు చాలా క్లోజ్గా వచ్చేసాడు. మేము ఆ సర్కిల్ దగ్గర అతని సైడ్ మా బండికి తగిలి ఈ అమ్మాయి ఇటువైపు పడిపోయింది. అప్పుడు టైర్ ఎక్కిచ్చేసాడు అతను. అంటే మీరు మొత్తము ఎంతమంది ఈ టూర్కు బయలుదేరారు? ఆరుగురం బయలుదేరారు. అంటే ఇప్పుడు మీరు గండికోటకు ఎన్ని రోజులు ఈ టూరు చూడాలనుకున్నారు, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? మేము ఒక 4-5 డేస్ బ్యాక్ ప్లాన్ చేసాము. 2 డేస్ ఇవాళ వెళ్ళేసి రేపు మళ్ళీ వెనక్కి వద్దామని. అంటే ఈ ప్రమాదం జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆ లారీ అమ్మాయి చనిపోయింది, అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నారా? అవును. అసలు అక్కడ డ్రైవర్ తప్పు ఉందా, ఏం జరిగింది అసలు? అతను సడన్ గా ఆ కార్నర్ లో నుంచి చాలా దగ్గరికి, ఆ సర్కిల్ దగ్గరికి వచ్చాడు. మా బండి ఆ డివైడర్ కి దీనికి మధ్యలో ఉంది. అతను అలా దగ్గరకు వచ్చేసరికి అతని బండి మా బండికి తగిలింది. తగలడం వల్ల ఇలా అంటే చాలా కార్నరింగ్ లాగా తీస్తాడు బండి, అప్పుడు అలా అయింది. అంటే మీరు ఏం చదువుతున్నారు తిరుపతిలో? అంటే అంతా తిరుపతి వాసులేనా లేదంటే వేరే వేరే ప్రాంతం వాళ్ళ? వేరే వాళ్ళు. మిగతా నా 5 మంది ఫ్రెండ్స్ కేరళ వాళ్ళు, నేను వైజాగ్ నుంచి. ఏం చదువుతున్నారు? BSMS 4th ఇయర్. వీళ్ళు మొత్తానికి 6 మంది. అంటే ఇప్పుడు మనం వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే వాళ్ళు కూడా తేరుకోలేనంత బాధలో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో ఎంజాయ్ చేయాలని చెప్పి గండికోటకు బయలుదేరే సమయంలో వీళ్ళు ఆ టర్నింగ్ లో మేము తిరుగుతున్న టైంలో లారీ రావడము, వెనక పక్క భాగం మాకు తగలడము, ఒక్కసారిగా మా ఫ్రెండ్ ఆ చక్రాల్లో పడి ఆ అమ్మాయి చనిపోవడం మాకు ఎంతో బాధేస్తుంది. మేమంటే 2 రోజులు ఈ గండికోట టూర్ని ఎంజాయ్ చేద్దామని బయలుదేరాము ఉదయం 7 గంటలకు. అంటే మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు 5 మంది అంతా కేరళ వాళ్ళు, నేను తిరుపతిలో ఉంటాను. అంటే మేమంతా కాలేజీ
బీఎస్సీ చదివే కాలేజీలో మేమంతా చదువుతూ ఉంటాము. ఈ టూర్ ప్లాన్ చేసుకొని మేము బయలుదేరే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి టూరిస్టులు మనతో చెప్తున్న పరిస్థితి.